శ్రీవాసవి ఈ రోజున ఒంగోలులోని శర్మ కాలేజీ గ్రౌండ్ పక్కన గల వాసవి విద్యానిధి ఆర్యవైశ్య బాయ్స్ హాస్టల్కి నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. దానికి అధ్యక్షులుగా కనమల్లపూడి హరిప్రసాద్ నేను, జనరల్ సెక్రటరీగా పల్లబోతు నాని గారు, ట్రెజరర్గా రామాంజనేయులు గారు, అదేవిధంగా కమిటీ సభ్యులు అందరూ కొత్త నూతన టీంని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఏదైతే ఈ హాస్టల్ నిర్మించి పేద ఆర్యవైశ్యులకి విద్యకి తోడ్పడడానికి నిర్మించారో ఆ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఇక్కడ మంచి మంచి విద్యార్థుల్ని తయారు చేసి వారి భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా ఈ హాస్టల్లో కార్యక్రమాలని నిర్వహిస్తామని తెలియజేస్తూ, ఒక హాస్టల్ కార్యక్రమాలే కాకుండా దీని ద్వారా సర్వీస్ యాక్టివిటీస్, స్కాలర్షిప్స్ ఇవి కూడా ఇస్తామని తెలియజేస్తున్నాము. ఇక్కడ ఈ బాయ్స్ హాస్టల్లో రూమ్ ఉంటుంది, 3 పూట్ల ఫుడ్ ఉంటుంది, మంచి చక్కని వాతావరణంలో ఇక్కడ ఉంటుంది. అందువలన మన వైశ్య పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సౌకర్యాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు శ్రీ వాసవి విద్యాని తరఫున జరిగిన సమావేశంలో కనమల్లపూడి హరిప్రసాదరావు గారు అధ్యక్షులుగా ఎన్నికపడ్డారండి. అతను పల్లపోతి దుర్గాప్రసాద్ నాని గారు కూడా ఎన్నుకోబడ్డారండి. ఈ ముఖ్య ఉద్దేశం పేద ఆర్యవైశ్య విద్యార్థులకు వసతి భోజన సదుపాయాలకు ఏర్పాటు చేసే సంస్థ ఇదండి. దీంట్లో వ్యాపార ఆపేక్ష లేదు, పూర్తిగా స్వచ్ఛంద సేవే. ఈ కొత్త కమిటీ ఎన్నిక కాబట్ట తర్వాత భవిష్యత్తులో ఈ వాసవి విద్యానిధి ఇంకా అంచెలంచెలుగా ఎదిగి అనేక మంది పేద ఆర్యవైశ్య విద్యార్థులకి వసతికి చదువుకి ఏర్పాటు చేసి అభివృద్ధి చెందుతుందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నానండి. అనుకుంటే దాన్ని సాధించే విధానం కానీ, దానికోసం అతను వెచ్చించే సమయం కానీ మేము ఇది కాదు 25 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. సో తన ఆధ్వర్యంలో ఈసారి మంచి పనులు జరిగి ఈ వాసవి నిధి ఇంకా మంచి హైట్స్కి వెళ్ళి మన వయసులకి చాలా మంచి జరగాలని కోరుకుంటూ, పర్టికులర్గా పిల్లలు, మేము ఆడిటర్ ఆఫీస్లో నా దగ్గర పనిచేసేటప్పుడు ఇప్పుడు కూడా రెడ్డిస్ హాస్టల్లో పిల్లలు నా దగ్గర పనిచేస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళకి ఫస్ట్ కాలేజీలో చేరడంతోనే ఎక్కడ చేరాలి అనుకుంటే ఫస్ట్ రెడ్డిస్ హాస్టల్కి వెళ్ళిపోదాం అనే ఫీలింగ్ ఉంటుంది. అదే ఫీలింగ్ మన వైశాస్ పిల్లలందరికీ వచ్చి ఇక్కడ చదువుకొని వాళ్ళు ఎన్నో ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఈ సంస్థని వాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ సంస్థ మనకి తోడ్పడింది, మనం అభివృద్ధి చెందాము అని వాళ్ళు ఎంతో భావిస్తే ఇక్కడున్న పెద్దలుగా మీ అందరికీ మనకి చాలా మంచి జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో ఒక సభ్యునిగా నన్ను చేర్చుకున్నందుకు హరికి మళ్ళా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తాను.